చంద్రబాబుగా చెబుతున్నాం, ఇదే రిప్రజెంటేషన్. ఎందుకు నోరు మూసుకున్నావా అని అడుగుతా ఉన్నా. మోడీ ప్రధానమంత్రి అయినా చంద్రబాబే కదా ఈ రాష్ట్రంలో రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఇద్దరు ఉన్నారు, ఇద్దరా ముగ్గురా? ఇద్దరే కావాలి. ఒక గవర్నర్గా ఒక ఆయన ఉన్నాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు నోరు మూసి కూర్చుంటే ఏంటి? ధర్మం కాదు కదా. ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు అవుతున్నారా? క్యాబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకుంటుంటే, పార్లమెంట్లో చెబుతా ఉంటే ఇంత అన్యాయంగా 30,000 కోట్లకే ఫినిష్, 55,000 కోట్లు లేవు, 41.15కే ఫినిష్, 45.72 లేదు అని చెబుతుంటే నోరు మూసి కూర్చుంటున్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం మీద ఇంట్రెస్ట్ లేదు, డబ్బుల మీద ఇంట్రెస్ట్. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా చేస్తే శబాష్ అంటారు, లేకపోతే అనరు. ఇది కరెక్ట్. ఇదేగా ప్రభుత్వం విఫలమవుతుంది. ప్రతిపక్షంగా ఉద్యమాలు కూడా చేస్తాం, ఇంకా చేస్తాం. మెడికల్ కాలేజీల మీద చేస్తున్నాం కదా, అవసరమైతే పోలవరం మీద కూడా ఉద్యమం చేస్తాం. రైతుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తాం. పోలవరం మీద కూడా రైతుల్ని చైతన్యపరిచే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అమ్ముకునే కార్యక్రమంలో కూడా ప్రజలను చైతన్యం చేసి ఉద్యమ రూపాన్ని తీసుకొస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఓకే, అవును. ఇప్పుడు ఆదాని గురించి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు కలిశారు కదా, ఇప్పుడు ఆదాని భగవంతుడు అయిపోయాడా? ఆదాని గొప్పడు అయిపోయాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు ఇచ్చాడే, ఇది గందరగోళం చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారికి అదేదో గజీన్లా గుర్తుండవా అంతకుముందు అన్న మాటలు? అవన్నీ యాడ్ చేసి చూడండి ఒకసారి. ఇంకో పార్స్ ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారు భోంచేసిన ప్లేట్ అంట లోకేష్ తీసాడంట. అది పెద్ద డ్రామా ఆడుతున్నారు. తిన్న ప్లేట్ తీసేశాడు, రేపు కూర్చున్న సీటు తీసేస్తాడు. రాసుకో, ప్లేట్ అయిపోయింది, సీట్ అయిపోద్ది, ఖాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. జనం దగ్గరికి ఎవరు వెళ్ళలేదు? మేము వెళ్ళలేదని ఆయనంటే సరిపోయిందా? ఎందుకు జనం వెళ్ళలేదు అసలు? అరే బాబా, గడప గడపకి మమ్మల్ని తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళాం కదండి పాంప్లెట్లు తీసుకుని. నా కాన్స్టిట్యున్సీలో సత్యనపల్లిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకి వెళ్ళాం. ప్రజల మధ్యకి వెళ్ళకపోవటం ఏంటి? గడప గడపకి వెళ్ళాం, అన్ని వివరించాం. సరే, మా దురదృష్టం ఏదో జరిగింది. మేము ప్రజల మధ్యకి వెళ్ళకపోవటం ఏంటి? అసలు ఏ రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళనంతగా వెళ్ళినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. సరే, ఏం జరిగిందో ఏంటనేది అది వేరే విషయం. ప్రజల మధ్యకు వెళుతున్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తులు బాబు కొడుకులు ఇద్దరు మీడియా ముందు ప్రదర్శన చేస్తారు. వాళ్ళకున్న ఛానల్స్ ఎక్కువ, వాళ్ళకున్న మీడియా పేపర్లు ఎక్కువ, రోజు రాస్తుంటారు. ఇదో ప్లేట్ తీశాడు మహానుభావుడు, తండ్రి తిన్న ప్లేట్ తీస్తే ఆయన మహానుభావుడు కొడుతున్నారు. రేపు తండ్రి సీట్ తీసిన తర్వాత కూడా మహానుభావుడు రాసుకుంటారు. మనం ఏం చేస్తాం? ఓకే, $9 అంటే పెద్ద కేసా చిన్న కేసా? 9. నాకు చెప్పు, $9 చిన్న కేసా పెద్ద కేసా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు అన్నాడు. ఇది మొదలు. దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొదలు. దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకమాడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన మెట్లు అడుగుతాడు ఒక ఆయన ఏమో లడ్డూలో పంది కొవ్వు ఉందంటాడు. ఎంత అన్యాయం అండి! నిరూపణ అయ్యేదన్నది మీ టైంలోనే నూనె అదేది నెయ్యిని వెనక పంపించామంటారు. నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు, నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పరకామణి కేసు కానీ, లడ్డూలో పంది కొవ్వు కలిసిందని అన్ని విచారణ జరుగుతున్నాయి. దాన్ని నేను చూద్దాం. దీనిలో ఎవడన్నా అరెస్ట్ చేసి పారేద్దాం, ఎవడన్నా రోబలు వేసేద్దాం, వేసుకో చూద్దాం. వేసుకున్నారు కదా. రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు. అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పడుకుని బాబు కొడుకులు ఇద్దరు. మీ అధికారం